అందరికీ నమస్తే అండి. ఒక విశ్రాంత ఐపీఎస్ అధికారి, ఒక డీజీపీగా రాష్ట్ర పోలీస్ బాస్గా పనిచేసిన అధికారి వాళ్ళ ఇంట్లో సొంత కుటుంబ సభ్యుల చేత అత్యంత దారుణంగా హత్యకు గురయ్యారు. చాలా పాశవికంగా, చాలా దారుణంగా జరిగింది అతని మర్డర్ కూడా. సొంత కుటుంబ సభ్యులు, సొంత భార్యే ఆయన్ని చంపేసిందనమాట. కర్ణాటక రాష్ట్రంలో దాదాపుగా ఆయన 2015 మార్చి 31 నుంచి 2017లో జూలై వరకు, అంటే 2 ఏళ్లకు పైగా ఆయన డీజీపీగా పనిచేశారు. ఆయన డీజీపీగా పనిచేస్తున్నప్పుడే కొన్ని ఆరోపణలు వచ్చాయి. తన కుమారుడికి అక్రమంగా లబ్ధి చేకూరుస్తున్నారని, ఏదో ఒక 2 కేసుల్లో బాగా లబ్ధి పొందారని, అతని మీద విచారణ కూడా జరిగింది. దాదాపుగా 100 కోట్ల ఆస్తులు వెనకేసుకున్నాడని అప్పట్లోనే ఆరోపణలు ఉన్నాయి. మొత్తానికి ఆయన రిటైర్ అయ్యి కర్ణాటకలో బెంగళూరు దగ్గరలో ఉన్న హెచ్ఎస్ఆర్ లేఅవుట్లో ఆయన ఉంటున్నారనమాట. భార్యతో సహా ఉంటున్నారు. సో ఈ క్రమంలోనే అతని ఆస్తులకు సంబంధించి కొన్ని వివాదాలు ఉన్నాయి. ఆస్తి పంపకాల్లో కొడుకు ఎక్కువ ఇచ్చారు, కూతురికి అన్యాయం చేశారు ప్లస్ అని ఏవో సంథింగ్ ఇష్యూస్ అయితే ఎప్పటి నుంచి ఉన్నాయి. సో ఈ క్రమంలోనే గత 12 సంవత్సరాల నుంచి భార్యాభర్తలకి ఎప్పటికప్పుడు వాగ్వాదాలు జరిగాయంట, జరుగుతూనే ఉండేవంట. అటువంటిది నిన్న ఆయన భార్య పల్లవి అతన్ని కళ్ళల్లో కారం కొట్టి, ఆ తర్వాత అతన్ని ఒక పిల్లర్కి కట్టేసి కత్తితో అనేకసార్లు పొడిచి గాజు సీసాతో కూడా నరికి చంపిందనమాట. చాలా దారుణంగా చంపింది. చంపేసిన తర్వాత పక్కనే ఉన్న వేరే పోలీస్ అధికారి వాళ్ళ వైఫ్కి సమాచారం ఇచ్చింది, ఇదిగో నేను చంపేశాను మా ఆయన్ని సో అండ్ సో రీజను అని. అలాగే తన కుమార్తెకు కూడా ఫోన్ చేసి చెప్పింది, ఇలా జరిగింది సో అండ్ సో అని. సో వెంటనే పోలీసులు వచ్చి ఆమెను అండ్ ఆమె కుమార్తెను అదుపులోకి తీసుకున్నారనమాట. సో చాలా అమానుషంగా జరిగింది. అయితే ఇతని వైఫ్, అంటే ఎవరైతే ఈ హతురాలు ఉన్నారో చంపేసిన ఆమె హంతకురాలు 12 సంవత్సరాల నుంచి స్కిజోఫ్రెనియా అనే వ్యాధితో ఆమె బాధపడుతున్నారంట. ఆమెకు కూడా చికిత్స కూడా జరుగుతుందంట. సో గతంలో ఎప్పటి నుంచో వీళ్ళకి మధ్య గొడవలు జరుగుతున్నప్పుడు తల్లి కుమార్తె ఇద్దరిని కూడా ఈ ఓంప్రకాష్ గారు ఒకసారి తుపాకీతో బెదిరించారంట. మీ ఇద్దరు ఇలాగే ఆస్తి కోసం గొడవ పడితే మాత్రం మీ ఇద్దరిని చంపేస్తాను, నన్ను ఎవరు ఏం చేయలేరని గతంలో బెదిరించారంట. ఇట్లా కాస్త ఇంట్రెస్టింగ్ విషయాలన్నీ కూడా ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నాయి. ఈయన స్వస్థలం బీహార్, 1981 బ్యాచ్ ఐపీఎస్ అధికారి, జియాలజీలో మాస్టర్ డిగ్రీ చేశాడు. ఫస్ట్ ఆయన పోస్టింగు బళ్ళారి జిల్లాలోని హరిపనహల్లిలో అదనపు సూపరింటెండెంట్, అడిషనల్ ఎస్పీగా పనిచేశారు. ఆ తర్వాత శివమొగ్గ అండ్ ఉత్తర కన్నడ మరియు చిక్కమగళూరు జిల్లాల్లో ఎస్పీగా పనిచేశారు. ఆ తర్వాత లోకాయుక్త డీజీగా, అగ్నిమాపక శాఖ డీజీగా పనిచేశారు. అలాగే సిఐడి విభాగంలో కూడా డీజీగా పనిచేశారు. తర్వాత పరిపాలనా విభాగం డిఐజీగా, ఉత్తర ప్రాంత డిఐజీగా, నేరాలు మరియు సాంకేతిక సేవల అడిషనల్ డీజీపీగా, గ్రీవెన్స్ మరియు మానవ హక్కుల అడిషనల్ డీజీపీగా ఇలా కర్ణాటకలో సుదీర్ఘకాలం సేవలు అందించారనమాట. సో ఇట్లా చాలా కీలకమైన కేసులు కూడా ఛేదించారు, అవార్డులు కూడా వచ్చాయి అక్కడక్కడ. అయితే ఆయన డీజీపీగా ఉన్న సమయంలో తన కుమారుడి వ్యాపారానికి సంబంధించి అనుమతులు పొందడానికి కొంత అక్రమ మార్గాలు ఎంచుకున్నారు, కొంతమందిని బెదిరించారు, తన పవర్ మిస్యూజ్ చేశారు అనే ఆరోపణలు అప్పట్లోనే వచ్చాయి. అలాగే ఒక 2 హత్య కేసులు జరిగితే వాళ్ళల్లో ఆ హంతకులను కాపాడడానికి ఆయన భారీగా డబ్బులు తీసుకున్నారు అనే ఆరోపణలు అప్పట్లోనే వచ్చాయి. దాని మీద విచారణ కూడా జరిగింది. సో దాంతోపాటు ఆయన తన కెరీర్ మొత్తం మీద విపరీతమైన అవినీతి, అంటే ఆయన సిన్సియారిటీ అనేది పక్కన పెట్టి సాధారణంగానే బ్యూరోక్రసీ ఆ స్థాయిలో ఉన్నప్పుడు, డీజీపీ స్థాయికి వెళ్తున్నప్పుడు ఖచ్చితంగా ఉంటాయి కదా. సో ఆయన భారీగానే అవినీతి చేశాడు. తన అవినీతి చేస్తూ సంపాదించిందంతా కూడా ఇంబ్యాలెన్స్ తన కుటుంబానికి సరిగ్గా పంచిపెట్టడంలో మిస్ అయింది అనమాట. అందుకని అతను ఇలా దారుణంగా హత్యకు గురయ్యాడు అనేది పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ కేసులో ఇంకా ఏమైనా ఇన్వెస్టిగేషన్, అంటే ప్రస్తుతానికి ఒకటి సింపుల్గా తల్లి కూతురు కలిపి చేశారు ఆస్తి కోసం. ఇంకా అంతకుమించి దీనిలో డెప్త్గా వేరే కోణాలు కూడా పోలీసులకు ఏమీ తారసపడట్లేదు. ఏమైనా ఉంటే మళ్ళీ అప్డేట్ ఇస్తారు. థ్యాంక్ యూ.